హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 171 పాయింట్స్ డ్రాప్ అయి 61,624 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 21 పాయింట్స్ ఫాల్ అయి 18,329 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 61 పాయింట్స్ ఫాల్ అయి 42,077 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్షన్ ఓపెనింగ్ దగ్గర నుంచి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ అయితే కన్సాలిడేట్ అయింది. మీన్స్ డౌన్ సైడ్ అయితే కొంతవరకు ఫాల్ అయింది. బట్ ఫ్రెండ్స్, ఆప్షన్ చైన్ లో బిల్డ్ అవుతున్న డేటా అండ్ ఓవరాల్ మార్కెట్ ఒక మ్యాక్రో డేటా మొత్తం లైక్ ఎఫ్ఐఎస్ ఒక ఆప్షన్ ఫ్యూచర్స్ అండ్ ఈవెన్ క్యాష్ రిలేటెడ్ గా బిల్డ్ అవుతున్న యాక్టివిటీ ఎక్కడ కూడా షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా క్రియేట్ అవ్వట్లేదు. మీన్స్ ఎఫ్ఐఎస్ సైడ్ నుంచి అయితే మార్కెట్ రిలేటెడ్ గా బై ఆన్ డిప్స్ కనిపిస్తూ ఉంది. ఈవెన్ లాస్ట్ ఫ్రైడే 11th నవంబర్ కూడా ఎఫ్ఐఎస్ ఒక బిగ్ వేలో బై చేశారు ఇండియన్ ఈక్విటీ మార్కెట్ లో. అండ్ ఓవరాల్ మార్కెట్ కూడా 13 months హైలో ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ ఆల్ టైమ్ హై అయితే క్రాస్ చేసింది రీసెంట్ గా. నిఫ్టీ క్రాస్ చేయాల్సి ఉంది. అండ్ గ్లోబల్ గా ఏం ఇంపార్టెంట్ పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏం లేవు, కానీ ఉన్న ఒకే ఒక ఎలిమెంట్ డాలర్ ఇండెక్స్ కూల్ అవుతుండడం. దీని కారణంగా కరెన్సీస్ అయితే కొంత స్ట్రెంథన్ అవుతున్నాయి. పర్టికులర్ గా ఎమర్జింగ్ మార్కెట్ కరెన్సీ స్ట్రెంథన్ అవుతుండడం, పర్టికులర్ గా రూపీ స్ట్రెంథన్ అవుతుండడం మన ఇన్ఫ్లోస్ రిలేటెడ్ గా పాజిటివ్ అవుట్లుక్ అయితే తీసుకొస్తుంది. మేబీ ఈ రీజన్ తోనే లాస్ట్ ఫ్రైడే ఎఫ్ఐఎస్ ఒక బిగ్ వేలో నియర్లీ 3,958 ఆల్మోస్ట్ 4,000 crore పర్ సెషన్ లో సింగిల్ సెషన్ లో ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేశారు. సో అప్కమింగ్ టైమ్స్ లో కూడా డాలర్ కూల్ ఆఫ్ అవుతూ ఇండియన్ రూపీ స్ట్రెంథన్ అవుతున్నట్లయితే అది ఫర్దర్ గా కూడా మార్కెట్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ గ్లోబల్ గా ఒక అన్సర్టనిటీ అయితే నెలకొంది. అది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా కాదు, క్రిప్టో మార్కెట్స్ రిలేటెడ్ గా. క్రిప్టో మార్కెట్స్ ని మనం ఎందుకు గమనించాలి ఫ్రెండ్స్? ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఇంటర్ లింక్డ్ గానే ఉంటుంది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్రిప్టో మార్కెట్స్ కి ఈక్విటీ మార్కెట్స్ కి సంబంధం లేకపోతున్నా అసెట్ అలొకేషన్ రిలేటెడ్ గా లైక్ కొంతమంది ఈవెన్ బిగ్ ఇన్వెస్టర్స్ కూడా కొంత క్రిప్టోలో, కొంత ఈక్విటీస్ లో, కొంత ల్యాండ్, గోల్డ్ ఇలా వేరియస్ థింగ్స్ లో డైవర్సిఫై చేస్తుంటారు. సో ఒక దాంట్లో ఒకవేళ వాళ్ళకి ఒక బిగ్ లాస్ వస్తూ ఉంటే దాన్ని యావరేజ్ చేయడానికి సమ్ క్యాష్ వాళ్ళు మెయింటైన్ చేయడానికి ఇతర అసెట్స్ లోంచి కూడా వాళ్ళు కొంత మనీని బ్యాక్ తీసుకోవడానికి కూడా ఒక స్మాల్ ప్రాబబిలిటీ ఉంటుంది. ఇది ఒక బిగ్ ప్రాబబిలిటీ అని కాదు. కాబట్టి మీరు గమనించండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈక్విటీ మార్కెట్స్, క్రిప్టో మార్కెట్స్ ఇవన్నీ ఒక్కసారిగానే భారీగా పెరుగుతుంటాయి. అండ్ ఫాలో అవుతున్న సందర్భంలో కూడా గ్లోబల్ గా రెసిషన్ అని కానీ, గ్లోబల్ గా లిక్విడిటీ క్రంచ్ ఆర్ లిక్విడిటీ తగ్గుతుందన్నప్పుడు ఈక్విటీ మార్కెట్స్, కమోడిటీ మార్కెట్స్ ఒకేసారి ఫాలో అవుతుంటాయి. కానీ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ రికవర్ అవుతున్నాయి, కానీ క్రిప్టో మార్కెట్స్ రికవర్ అవ్వట్లేదు. దానికి బ్యాక్ ఉంటున్న రీజన్ గ్లోబల్ గా ఉన్న వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్చేంజ్ అయిన ఎఫ్టీఎక్స్ వాళ్ళు బ్యాంక్రప్సీకి అయితే వెళ్తున్నారు. సో ఈక్విటీ మార్కెట్స్ కి లేమాన్ బ్రదర్ కొలాప్స్ ఎలాగో ఇప్పుడు క్రిప్టో మార్కెట్స్ కి ఇది ఒక బిగ్ ఈవెంట్ లా అయింది. ఎందుకంటే అంత పెద్ద ఎక్స్చేంజ్ కొలాప్స్ అయిపోతూ ఉంటే ఇక క్రిప్టో కరెన్సీస్ రిలేటెడ్ గా ఉంటున్న సెంటిమెంట్ నెగిటివ్ గా టర్న్ అవుతుంది. కాబట్టి ఒక బిగ్ సెల్లింగ్ క్రిప్టో మార్కెట్స్ లో కనిపిస్తుండడం ఒక స్మాల్ అన్సర్టనిటీ. ఒకే ఒక నెగిటివ్ చూడాలి ఇప్పుడు ప్రెసెంట్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా గ్లోబల్ గా. అంటే ప్రెసెంట్ రన్ అవుతున్నది అయితే అన్సర్టనిటీ ఇన్ ద క్రిప్టో మార్కెట్. అది డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేయదు, ఇండైరెక్ట్ గా అసెట్ బ్యాలెన్సింగ్ రిలేటెడ్ గా స్లైట్ నెగిటివ్ ఇంపాక్ట్ మార్కెట్స్ పై చూపించవచ్చు, గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ పై. ఇది కాక మన మార్కెట్స్ ని డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తూ ఎప్పటి నుంచో మనం ట్రాక్ చేస్తూ వస్తున్న ఎలిమెంట్ ఇన్ఫ్లేషన్. అది రీసెంట్ నెంబర్స్ తో కొంత కూల్ ఆఫ్ అయినట్లయితే అర్థమవుతుంది. బట్ అది అలా కూల్ ఆఫ్ అవుతున్న ఆల్మోస్ట్ 12 ఫెడ్ మెంబర్స్ దగ్గరగా, లోకల్ రీజనల్ ఫెడ్ మెంబర్స్ దగ్గరగా మాట్లాడారు. వాళ్ళెవరూ కూడా రీసెంట్ గా కోర్ ఇన్ఫ్లేషన్ డేటా తగ్గింది కదా అని మేము అప్కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లు తగ్గించాలనే ఒక ఆలోచనలో కూడా లేవు. లైక్ ఆ ప్రతిపాదనలు కూడా ఫెడ్ చైర్మన్ గారికి చేయాలనుకోవట్లేదు. ఇది కాదు, ఇంకా ఇన్ఫ్లేషన్ భారీగా తగ్గుతూ అనుకున్న రేంజ్ కి వచ్చాకే మనం స్టెప్ బ్యాక్ చేయాలి. కానీ ఇప్పుడేదో ఒక మంత్లీ డేటా ఒక పాయింట్ ని చూసి మనం వెనక్కి వెళ్తే మనం మిస్టేక్ చేసినట్లు అవుతుందని ఒక సేమ్ కామెంటరీ రీజనల్ ఫెడ్ మెంబర్స్ దగ్గర నుంచి కూడా వస్తున్నాయి. ఈవెన్ మార్కెట్ కూడా డిసెంబర్ లో వడ్డీ రేట్ల పెంపు ఉండదని అనుకోవట్లేదు. 50 basis points ఉంటే చాలా అనుకుంటుంది. సో 50 basis points హైక్ డిసెంబర్ లో ఉంటే అది పాజిటివ్ గానే తీసుకోవచ్చు. బట్ 75 ఉంటుంటేనే మనం ఆలోచించాలి. అది మాత్రమే నెగిటివ్ గా మార్కెట్ ని ఇంపాక్ట్ చేస్తుంది. బికాస్ ఈ రీసెంట్ టైమ్స్ లో కోర్ ఇన్ఫ్లేషన్ రేట్ తగ్గింది అండ్ ప్రాబబుల్లీ ఎంప్లాయ్మెంట్ డేటా కూడా అంత అనుకున్నంత గ్రోత్ తో రాకపోవచ్చు. రీసెంట్ టైమ్స్ లో లే ఆఫ్స్ ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి ఇన్ బోత్ దిస్ కాంబినేషన్ ఫెడ్ వాళ్ళు అంత అగ్రెసివ్ గా వడ్డీ రేట్లు పెంచడానికి అయితే స్టెప్స్ తీసుకోకూడదు అనేది మార్కెట్ ఒపీనియన్. సో ఒకవేళ 50 తీసుకుంటుంటే ఓకే, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందే కాబట్టి అదే నెగిటివ్ కాదు. బట్ 75 తీసుకుంటుంటే, 75 basis points వడ్డీ రేట్లు పెంచుతుంటే దెన్ ఆ సినారియోలోనే అయితే నెగిటివ్ గా ప్లే చేస్తుంది. అండ్ ఓవరాల్ మార్కెట్ రిలేటెడ్ గా నా వ్యూ ప్రెసెంట్ ఉంటున్న మ్యాక్రో ఎకనామిక్ డేటా అండ్ ప్రెసెంట్ ఉంటున్న ఇన్ఫ్లోస్ ని బట్టి నేను మార్కెట్ ని పాజిటివ్ గా చూస్తున్నాను. అండ్ ప్రెసెంట్ నిఫ్టీని బేస్ చేసుకొని వ్యూ ని చెప్పాలంటే 18,000 మార్కెట్ రిలేటెడ్ గా ఒక స్ట్రాంగ్ బేస్ గా యాక్ట్ అవుతుంది. కాబట్టి 18,000 బిలో 2 consecutive ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ ని ఇక్కడ నుంచి కూడా మనం పాజిటివ్ గానే చూడొచ్చు. ఎస్, ఇది ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్స్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి ఐ థింక్ 2 or 3 ట్రేడింగ్ సెషన్స్ బ్యాక్ చెప్పాను. 18,100 ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్. మేబీ ఈసారి కూడా ఈ జోన్స్ నుంచి ఏదైనా సెల్ ఆఫ్ ఉండొచ్చని, కానీ ఆ జోన్ కి అబోనే మార్కెట్ వచ్చి క్లోజ్ అవుతుండడం అండ్ ఇన్ఫ్లోస్ కూడా పాజిటివ్ సైడ్ కనిపిస్తున్నాయి. కాబట్టి
18,000 బిలో 2 ట్రేడింగ్ సెషన్స్ మార్కెట్ క్లోజ్ అవునంత వరకు కూడా మార్కెట్ ని ఇక్కడ నుంచి కూడా ఫర్దర్ గా మనం బులిష్ గానే చూడొచ్చు. బట్ ఇన్ నియర్ టర్మ్ 18,400 స్లైట్ రెసిస్టెన్స్ అండ్ అబోవ్ 18,400, 18,600 అండ్ 18,800 నెక్స్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ గా నిఫ్టీ రిలేటెడ్ గా మూవ్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇవాల్టి అప్డేట్స్ మాట్లాడుకునే ముందు లాస్ట్ సాటర్డే అప్లోడ్ చేసిన వీడియో రిలేటెడ్ గా మీకు ఒక ఎక్సెల్ షీట్ ని షేర్ చేశాను కదా. అలా సాటర్డే ఫస్ట్ టైం ఇచ్చిన ఎక్సెల్ షీట్ ని సండే ఆఫ్టర్నూన్ ఇంకొక వెర్షన్ అయితే నేను బోత్ మన మెయిన్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ట్రేడింగ్ గ్రూప్ లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఎక్సెల్ షీట్ ని ఎవరైనా వాడుతుంటే దాన్ని కొత్త ఎక్సెల్ షీట్ తో రీప్లేస్ చేయండి. నెక్స్ట్ ఇన్ఫో ఎడ్జ్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ రెవెన్యూస్ అండ్ పర్టికులర్ గా మార్జిన్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా బెటర్ గా వస్తున్నాయి. వీళ్ళ నెంబర్స్ బెటర్ గా ఉంటుండడం అండ్ ఈవెన్ స్టాక్ ప్రైస్ ర్యాలీ అవుతుండడం బ్యాక్ ఉంటున్న ఇంపార్టెంట్ అప్డేట్. ఇన్ఫో ఎడ్జ్ రిలేటెడ్ గా ఉన్న మెయిన్ బిజినెస్ నౌకరీ బిజినెస్ ఉందా, అదే రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటారు కదా జాబ్స్ రిలేటెడ్ గా, ఆ బిజినెస్ లో ఐటీ హైరింగ్ రిలేటెడ్ గా 63% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో గ్రోత్ కనిపించింది. ఐటీ హైరింగ్ లో గ్రోత్ ఉంటూ ఉంటే అది వీళ్ళ మెయిన్ బిజినెస్ అయిన నౌకరీ కూడా బిగ్ ఎడ్జ్ నిస్తుంది. బికాస్ వీళ్ళ ఎంటైర్ బిజినెస్ లో ఐటీ రిక్రూట్మెంట్ ద్వారానే నౌకరీ వాళ్ళకి మోర్ దాన్ 50% రెవెన్యూస్ వస్తుంటాయి. అలాంటి ఐటీ రిక్రూట్మెంట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 63% గ్రో అవడం అండ్ ఈవెన్ మార్జిన్స్ కూడా నౌకరీ రిలేటెడ్ గా మోర్ దాన్ 60% మెయింటైన్ అవుతుండడం వీళ్ళ మార్జిన్స్ అండ్ రెవెన్యూస్ ని ఇంప్రూవ్ చేస్తూ ఉంది. ఇక్కడ వరకు డేటా ఉంటే మేబీ స్టాక్ ఇంకా పెరిగేదేమో. బట్ దాని తర్వాత ప్రెస్ రిలీజ్ లో మేనేజ్మెంట్ ఇస్తున్న అప్డేట్స్ ప్రకారం ప్రీవియస్ గా వచ్చిన ఐటీ హైరింగ్ చూసి ఇంకా అప్కమింగ్ టైమ్స్ లో బెటర్ ఐటీ హైరింగ్ అండ్ బెటర్ నౌకరీకి రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ ఉంటుంది అనుకోవద్దు. ఐటీ హైరింగ్ మోడరేట్ అవుతుంది. లైక్ ప్రీవియస్ గా ఉంటున్న అగ్రెసివ్ హైరింగ్ కాకుండా ఇప్పుడు కొంత ఐటీ హైరింగ్ స్లోనెస్ కనిపిస్తుంది. కాబట్టి అప్కమింగ్ క్వార్టర్స్ లో ప్రెసెంట్ ఉంటున్న ఐటీ హైరింగ్ డిమాండ్ లేకపోతుండడం, అప్కమింగ్ క్వార్టర్స్ లో ఈ నెంబర్స్ ఒక ఇంపాక్ట్ వీళ్ళ రిజల్ట్స్ పై ఉంటాయనేలా వీళ్ళు స్లైట్ నెగిటివ్ అప్డేట్స్ ఇస్తుండడం ఓవరాల్ స్టాక్ ఒక ర్యాలీని కొంతవరకు లిమిట్ చేసే ప్రయత్నం చేసింది. ఓవరాల్ ఇప్పుడు నెంబర్స్ బానే ఉన్నాయి, కానీ అప్కమింగ్ టైమ్స్ లో ఇప్పుడు ఉన్నంత గ్రోత్ ఐటీ హైరింగ్ లో ఉండదు. కాబట్టి నౌకరీ బిజినెస్ రిలేటెడ్ కూడా అంత గ్రోత్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. అదే వీళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ అయిన హితేష్ ఓబ్రాయ్ గారు ప్రెస్ రిలీజ్ లో అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఫ్యూచర్ రిటైల్ షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లో కనిపించకపోతున్నా ఆర్ వాటి బై అండ్ సెల్ రిలేటెడ్ గా మీకు రెస్ట్రిక్షన్ కనిపిస్తున్నా గుర్తుంచుకోవాల్సింది ప్రెసెంట్ ఫ్యూచర్ రిటైల్ రిలేటెడ్ గా ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ ప్రొసీడింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మీన్స్ వీళ్ళ ఆస్తుల్ని వేలం వేసి వాటిల్ని ఎవరైతే కొంటారో వాళ్ళు ఇస్తున్న డబ్బుల ద్వారా బ్యాంక్స్ అండ్ క్రెడిటర్స్ కి మనీ అయితే వెళ్తుంది. అండ్ ఎవరైతే వీళ్ళ ఆస్తుల్ని కొంటారో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ కంపెనీలో ఉన్న ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి వాల్యూ ఉంచాలా ఆర్ వాళ్ళ ఎంటైర్ ఈక్విటీ వాల్యూని మీన్స్ ఎంటైర్ షేర్స్ ని జీరో చేయాలని. అది కంప్లీట్ అవ్వనంత వరకు కూడా మీన్స్ ఈ ఐబీసీ లో ప్రాసెస్ కంప్లీట్ అవుతున్నంత వరకు కూడా ఫ్యూచర్ రీటైల్ రిలేటెడ్ గా రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటాయి. ప్రెసెంట్ ట్రేడింగ్ యాక్టివిటీ అయితే రెస్ట్రిక్ట్ అయింది, కానీ అది ఎవరు కొనబోతున్నారు మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ రిలయన్స్ వాళ్ళు అదాని వాళ్ళు పోటీ పడుతున్నారని. ఈవెన్ వాళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన మొత్తం అసెట్స్ ని కొంటున్న ఈక్విటీ షేర్ హోల్డర్స్ కి మీన్స్ ఈ కంపెనీలో షేర్స్ ని హోల్డ్ చేసిన వాళ్ళ వాల్యూని జీరో చేయాలా లేదు వాళ్ళకి వాల్యూ ఎంతో కొంత ఉంచాలా అన్న డెసిషన్ వాళ్ళదే ఫైనల్ అవుతుంది. కాబట్టి ఈ లోపు స్పెక్యులేషన్ జరగకూడదని ఆ ట్రేడింగ్ యాక్టివిటీని అయితే రెస్ట్రిక్ట్ చేశారు. నెక్స్ట్ ఎల్ఐసి నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. బ్లాక్ బాస్టర్ నెంబర్స్ అని పిలవచ్చు వీటిల్ని. బికాస్ ఏ డేటా పాయింట్స్ అయితే మార్కెట్ అనుమానిస్తూ వచ్చిందో లైక్ వీళ్ళు సెగ్మెంట్ లో గ్రో అవ్వగలరా లేదా అని ఆ సెగ్మెంట్ లో వీళ్ళు ఒక మంచి గ్రోత్ ని చూపించగలిగారు. విఎన్బి బిజినెస్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ అందులో 63% క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే క్వార్టర్ లో 63% గ్రోత్ వస్తుండడం కేవలం ఈ సెగ్మెంట్ లో వస్తున్న ఇంత గ్రోత్ కారణంగా వీళ్ళ ఓవరాల్ మార్జిన్స్, నేను కంప్లీట్ మార్జిన్స్ గురించి మాట్లాడుతున్నాను, ఆ ఓవరాల్ మార్జిన్స్ 1.6% పెరిగాయి. దీంతో ప్రీవియస్ గా వీళ్ళ మార్జిన్స్ 13.6 ఉంటే ఇప్పుడు 15.2 గా ఎల్ఐసి వాళ్ళు మార్జిన్స్ ని నమోదు చేయగలిగారు. సో ఓవరాల్ విఎన్బి వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇలా స్ట్రాంగ్ గా గ్రో అవుతుండడం వీళ్ళ ఓవరాల్ నెంబర్స్ ఇంక్లూడింగ్ మార్జిన్స్ ని బెటర్ గా మూవ్ చేసింది. ఇది కాక వీళ్ళ నెట్ ప్రీమియం కలెక్షన్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 26% గ్రో అవుతూ 1,32,000 crores దగ్గరగా నమోదు చేశారు. మేనేజ్మెంట్ ఎక్స్పెన్స్ కొంత పెరుగుతుంది. లాస్ట్ టైం 14.9 ఉంటే ఇప్పుడు 18.24. ప్రాఫిటబిలిటీ చాలా స్ట్రాంగ్ గా వచ్చినట్టు కనిపిస్తుంది, కానీ దాన్ని స్ట్రైట్ అవే అలా చూడొద్దు. బికాస్ అకౌంటింగ్ పాలసీ చేంజ్ చేయడం కారణంగా ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్ లో కొన్ని చేంజెస్ వస్తూ ఉండడం మనకి ప్రాఫిటబిలిటీ ఇంతలా గ్రో అయినట్లు కనిపిస్తుంది. బట్ రియాలిటీ అది కాదు. అండ్ ఏపీఈ కూడా 45% క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో గ్రో అవుతుండడం మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఓవరాల్ నెంబర్స్ బెటర్ ఉన్నాయి, బట్ ప్రాఫిటబిలిటీ స్ట్రైట్ అవే అలా చూడొద్దు. అకౌంటింగ్ పాలసీ చేంజ్ అవడం కారణంగా అది కనిపిస్తుంది. హైలైట్ ఆఫ్ ద రిజల్ట్స్ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్, దాని కారణంగానే వీళ్ళ మార్జిన్స్ అండ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మారుతున్నాయి. కాబట్టి స్టాక్ లో ఇంత మూవ్ ఇవాళ మనం చూసాం. అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు ఒక నోట్ ని రిలీజ్ చేస్తూ ఇందాక అనుకున్నాం కదా వీళ్ళ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేసిన వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ అప్డేట్స్ గురించి, దాన్ని అండర్ అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఇంకా స్టాక్ లో ఫ్యాక్టర్ అవ్వాల్సినవి ఉన్నాయని అండ్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యుయేషన్స్ ప్రకారం కూడా స్టాక్ చాలా రీజనబుల్ వాల్యుయేషన్ లో ట్రేడ్ అవుతుంది. అండ్ యాజ్ అ బ్రాండ్ వీళ్ళకి ఒక స్ట్రాంగ్ మోట్ అండ్ ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా
ఫ్యూచర్ గ్రోత్ ని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ స్టాక్ ఒక టార్గెట్ 917 మీన్స్ ఇంచుమించు 50% పెరుగుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ లో ఐసిఐసిఐ సెక్యూరిటీస్ వాళ్ళు బై రేటింగ్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ నాట్కో ఫార్మా అలాగే డాక్టర్ రెడ్డీస్ గురించి మాట్లాడుకోవాలి. మనకు తెలుసు రెవ్లిమిడ్ డ్రగ్ రిలేటెడ్ గా చాలా టైం బ్యాక్ నుంచి మనకు చాలా అప్డేట్స్ వచ్చాయి. రెవ్లిమిడ్ అనేది క్యాన్సర్ డ్రగ్. ఆ క్యాన్సర్ డ్రగ్ ని యూఎస్ లో లాంచ్ చేయడానికి డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, జైడస్ వీళ్ళందరూ కూడా ప్రాసెస్ లో అయితే ఉన్నారు. కానీ ఆల్రెడీ ఆ డ్రగ్ ని యూఎస్ లో లాంచ్ చేసి బిజినెస్ చేస్తున్నదైతే తేవా అండ్ నాట్కో వాళ్ళు మార్చ్ 2022 అరౌండ్ అయితే లాంచ్ చేశారు. కానీ ఇప్పుడు అక్కడ యుఎస్ లో ఉన్న డ్రగ్స్ ని డిస్ట్రిబ్యూట్ చేసే వాల్గ్రీన్ వాళ్ళు నాట్కో అండ్ తేవా రిలేటెడ్ గా ఈ జెనరిక్ వెర్షన్ ని మార్కెట్ లో లాంచ్ చేసిన ఫార్మాస్యూటికల్స్ రిలేటెడ్ గా లా సూట్ అయితే ఫైల్ చేశారు. అన్ఫెయిర్ కాంపిటీషన్ ప్రెసెంట్ ఈ డ్రగ్ రిలేటెడ్ గా నడుస్తుందని వాళ్ళ రిలేటెడ్ గా ఫైల్ చేసిన లా సూట్ ఎంటైర్ రెవ్లిమిడ్ రిలేటెడ్ గా ప్రెసెంట్ బిజినెస్ అండ్ కమింగ్ టైమ్స్ లో బిజినెస్ చేయబోతున్న కంపెనీస్ రిలేటెడ్ గా ఒక క్వశ్చన్ మార్క్ అయితే అవుతుంది. బికాస్ ప్రెసెంట్ అయితే డాక్టర్ రెడ్డీస్ వీళ్ళు ఇంకా బిజినెస్ లోకి రాలేదు. బట్ వన్స్ వాళ్ళు బిజినెస్ లోకి వస్తే ఈ లా సూట్ వాళ్ళకి కూడా అప్లై అవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ లా సూట్ పర్టికులర్ గా జెనరిక్ వెర్షన్ ఆఫ్ రెవ్లిమిడ్ రిలేటెడ్ గా ఫైల్ అవుతున్న లా సూట్ ఎప్పటికి క్లియర్ అవుతుందనే ఒక అన్సర్టనిటీ ఈ సెగ్మెంట్ లో ఆల్రెడీ ఎంటర్ అయిన వాళ్ళు అండ్ ఎంటర్ అవబోతున్న వాళ్ళ రిలేటెడ్ గా క్వశ్చన్ మార్క్స్ ఉంటుండడం, స్టాక్స్ రిలేటెడ్ గా ప్రెషర్ కనిపించింది. నెక్స్ట్ మనప్పురం ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ అయితే 7% దగ్గరగా పెరిగింది. కానీ రిజల్ట్స్ లో అంత పెరిగేలా స్ట్రాంగ్ నెంబర్స్ ఏం లేవు. ఉన్నాయి పాజిటివ్ ఎలిమెంట్స్. బట్ ఓవరాల్ నెంబర్స్ ని కంబైన్ చేస్తే 7% మూవ్ బ్యాక్ అయితే లాజిక్ ఉండదు. మేబీ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ 7% పెరిగాయి కూడా ఇంకా 30% అబో దగ్గరగా కరెక్ట్ అయింది. కాబట్టి మేబీ ఆఫ్టర్ ఈవెంట్ ఏదైనా షార్ట్ కవరింగ్ స్టాక్ లో కనిపించుండాలి. బట్ ఓవరాల్ నెంబర్స్ ఒకసారి గమనిస్తే నెగిటివ్ సైడ్ గోల్డ్ టనేజ్ 5 క్వార్టర్స్ లో ఉంది. అండ్ వీళ్ళ ఓవరాల్ ఏయుఎం కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిజన్ లో 0.3% దగ్గరగా డిక్లైన్ అయింది. అండ్ గోల్డ్ ఏయుఎం కూడా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో 6.3% దగ్గరగా డౌన్ అయింది. సో గోల్డ్ లోన్ ఏయుఎం కూడా 6.3% డౌన్ అవుతుందంటే మోస్ట్లీ ఈ క్వార్టర్ లో బిగ్ ఆప్షన్స్ అయితే జరుగుండాలి గోల్డ్ రిలేటెడ్ గా. దీంతోనే వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లాస్ట్ టైం 12.97 నియర్లీ 13 ఉంటే ఈసారి 15.23. ఇది పాజిటివ్ గా చూడాలి. నిమ్ పెరిగింది అండ్ ఈవెన్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుండడం. ఈ 3 సెగ్మెంట్స్ ని మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ మాట్లాడుకున్నాం నెగిటివ్ అండ్ ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం కూడా లైక్ వీళ్ళ ఎంఎఫ్ఐ రిలేటెడ్ గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ టైం 7.7 ఉంటే ఇప్పుడు 8.8. అండ్ గోల్డ్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లాస్ట్ టైం 1.4 ఉంటే ఇప్పుడు 2%. ఇవి మనం నెగిటివ్ గా చూడాలి. సో నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అండ్ ప్రాఫిటబిలిటీ ఇవి బెటర్ గా ఉన్నాయి. బట్ రెస్ట్ ఆఫ్ ద నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలోనే ఉంటున్నాయి. బట్ ప్రీవియస్ గా ముతూత్ వాళ్ళ నెంబర్స్ ని పోస్ట్ చేశారు. వాళ్ళు వీక్ గా పోస్ట్ చేసరికి వీళ్ళు కూడా వీక్ గా పోస్ట్ చేస్తారని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిందేమో. బట్ వీళ్ళు అట్లీస్ట్ ఫ్యూ సెగ్మెంట్స్ లో బెటర్మెంట్ చూపిస్తుండడం మార్కెట్ మేబీ అసమ్ పాజిటివ్నెస్ కి రియాక్ట్ అవుతుంది. ఇంతలా ర్యాలీ అయింది. కానీ ఓవరాల్ నెంబర్స్ అంత ఎక్స్ట్రాడినరీగా అయితే లేవు. నెక్స్ట్ అరబిందో ఫార్మా గురించి మాట్లాడుకోవాలి. అరబిందో ఫార్మా వాళ్ళ నెంబర్స్ కి ముందే వీళ్ళ హోల్ టైమ్ డైరెక్టర్ రిలేటెడ్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు మనీ లాండరింగ్ కేసు అనేసరికి స్టాక్ లో ఆల్రెడీ ఫాల్ వచ్చింది. ఈసారి వీళ్ళు రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. రిజల్ట్స్ అయితే వీక్ గానే ఉంటున్నాయి. అండ్ వీక్ రిజల్ట్స్ తర్వాత కంపెనీ కాన్ఫరెన్స్ కాల్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ రైజ్ చేసిన క్వశ్చన్ ఒకటే, హోల్ టైమ్ డైరెక్టర్ శరత్ రెడ్డి రిలేటెడ్ గా కంపెనీకి ఎటువంటి రిలేషన్ ఉంది, మీన్స్ తను ఏ బాధ్యతలు నిర్వహిస్తున్నారు అండ్ అప్కమింగ్ టైమ్స్ లో తను ఏం చేస్తారన్న క్వశ్చన్స్ కి కాన్ఫరెన్స్ కాల్ లో చాలా వరకు క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ వాటిని మేనేజ్మెంట్ ఆన్సర్ చేస్తుండడం స్టాక్ లో ఇవాళ రికవరీ కనిపించింది. సో ఒకసారి వీళ్ళ నెంబర్స్ ని మాట్లాడుకుందాం. మెయిన్ నెంబర్స్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటాయి. ఇందులో అన్ని సెగ్మెంట్స్ లోనూ మీకు డ్రాప్ కనిపిస్తుంది. పర్టికులర్ గా మార్జిన్స్ లో డ్రాప్ కనిపిస్తుంది కదా, అది ఈవెన్ మల్టీ క్వార్టర్ లో మార్జిన్స్ ప్రెసెంట్ అరబిందో ఫార్మా వాళ్ళకు ఉంది. దీనికి వీళ్ళు చెప్తున్న మెయిన్ రీజన్ ఈవెన్ నెంబర్స్ లో కనిపిస్తున్నది కూడా అదే. యుఎస్ సేల్స్ ఈ సెప్టెంబర్ ఎండెడ్ క్వార్టర్ లో $331 మిలియన్ యుఎస్ లో సేల్స్ అయితే నమోదయ్యాయి. లాస్ట్ క్వార్టర్ లోనే $386 మిలియన్ ఉన్నాయి. సో క్యూఓక్యూ లో క్వార్టర్ అండ్ క్వార్టర్ లో కానీ ఇయర్ ఆన్ ఇయర్ లో కానీ అండ్ ఎక్స్పెక్టేషన్స్ తో కంపేర్ చేస్తున్న బిగ్ వేలో యుఎస్ సేల్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయి. దానికి తగ్గట్టే మార్జిన్స్ కూడా యుఎస్ సేల్స్ లో డిక్లైన్ అవుతుండడం ఓవరాల్ నెంబర్స్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేసింది. చెప్పాలంటే ఇది ఏమైనా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటే స్టాక్ ఇవాళ 10-15% కరెక్ట్ అవ్వాల్సిన నెంబర్స్ ఇవి. కానీ స్టాక్ ఈ రీసెంట్ టైమ్స్ ఫాల్ తో 11-12% ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఆల్రెడీ హ్యూజ్ సెల్లింగ్ ప్రెషర్ అండ్ లోయర్ వాల్యుయేషన్ తో ఉంటుండడం స్టాక్ లో బిగ్ సెల్లింగ్ అయితే ఇవాళ కనిపించలేదు. అండ్ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ లో కూడా డైరెక్టర్ రిలేటెడ్ గా శరత్ రెడ్డి రిలేటెడ్ గా అడుగుతున్న క్వశ్చన్స్ కి మేనేజ్మెంట్ ఇచ్చిన ఆన్సర్ తను ఐటీ అండ్ లాజిస్టిక్స్ రిలేటెడ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారని అండ్ ఇప్పుడు ఆ బాధ్యతలను కూడా చేంజ్ చేస్తూ తనను ఒక నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అప్కమింగ్ టైమ్స్ లో కొనసాగించబోతున్నట్లు అరబిందో ఫార్మా వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో మెయిన్ బిజినెస్ రిలేటెడ్ గా తనకంత అటాచ్మెంట్ లేకపోతుండడం అండ్ అప్కమింగ్ టైమ్స్ లో తన రిలేటెడ్ గా ప్రెసెంట్ ఉంటున్న బాధ్యతలను కూడా షిఫ్ట్ చేస్తారు అని చెప్తుండడం కూడా మేబీ మార్కెట్ వాటిల్ని పాజిటివ్ తీసుకుంటూ స్టాక్ ఇవాళ రికవర్ అయింది. అండ్ ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్ లో ప్రీ ఐపీఓ ఇన్వెస్టర్స్ లాక్ ఇన్ కంప్లీట్ అయిన తర్వాత నైకాలో ఎలాంటి మూవ్ కనిపించిందో మనం గమనించాం కదా. సో ఈ వీక్ లో మనకి 3 ఇంపార్టెంట్ స్టాక్స్ ఒక ప్రీ ఐపీఓ లాక్ ఇన్ అయితే కంప్లీట్ అవబోతుంది. పీబీ ఫిన్టెక్ మీన్స్ పాలసీ బజార్, పేటిఎం అండ్ సఫైర్ ఫుడ్స్. ఈ 3 కంపెనీస్ ఒక ప్రీ ఐపీఓ లాక్ ఇన్ అయితే కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఆ పర్టికులర్ డేట్స్ లో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు బిగ్ వేలో సెల్ చేయకపోతుంటే వీటి రిలేటెడ్ గా బిల్డ్ అయిన నెగిటివ్ సెంటిమెంట్ అనేది కవర్ అవుతూ స్టాక్స్ పాజిటివ్ గానే మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆర్ ఆ పర్టికులర్ కంపెనీస్ లో
సెల్ చేయడానికి బిగ్ ఇన్వెస్టర్స్ వెయిట్ చేస్తున్నట్లయితే దాని ఒక హ్యూజ్ డౌన్ సైడ్ మూవ్ కూడా కనిపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎయిదర్ సైడ్ మనకి స్టాక్స్ లో ఒక బిగ్ వోలటాలిటీ ఈ వీక్ లో ఉంటుందన్న విషయాన్ని అయితే మనం గుర్తుంచుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా పేటిఎం అండ్ పీబీ ఫిన్టెక్ గురించి కూడా మాట్లాడుకోవాలి. బికాస్ ఈ రెండిట్లోనూ కామన్ గా ఉన్న బిగ్ ఇన్వెస్టర్ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు అండ్ ఈవెన్ డెలివరీని కూడా యాడ్ చేసి చెప్తాను, అది నెక్స్ట్ వీక్ కి సంబంధించింది. కానీ ఇది కూడా కంబైన్ చేసి చెప్తే పీబీ ఫిన్టెక్ అండ్ డెలివరీ 3 కంపెనీస్ లో కలిపి జపాన్ టెక్ ఇన్వెస్టర్ అయిన సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు $2.2 బిలియన్ దగ్గరగా ఇన్వెస్ట్ చేశారు. అది వాళ్ళ ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ ఈ 3 కంపెనీస్ లో. కానీ ఐపీఓ ద్వారా ఈ అన్ని కంపెనీస్ లో కలిపి $560 మిలియన్ దగ్గరగా వాళ్ళ వాటాను ఆల్రెడీ సెల్ చేశారు. అండ్ ప్రెసెంట్ ఇవి ట్రేడ్ అవుతున్న ప్రైజెస్ ప్రకారం $1.8 బిలియన్ వాళ్ళ స్టేక్ ఈ కంపెనీస్ లో వాల్యూ అవుతున్నట్లు. సో ఓవరాల్ గా చూస్తే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన $2.2 బిలియన్ కంటే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ కూడా ఇంతలా ఫాలో అయ్యాయి కదా, ఈ స్టాక్స్ చాలా ఎక్కువ ఫాలో అయ్యాయి కదా, అంతలా ఫాలో అయిన తర్వాత కూడా $160 మిలియన్ వీళ్ళు నెట్ ప్రాఫిట్ లో ఉంటున్నట్టే. ఒకవేళ వాళ్ళ ప్రీ ఐపీఓ లాక్ ఇన్ కి సెల్ చేస్తున్న ఇదే ప్రైస్ లో ఉంటుంది ఆ డేట్ లో కూడా, అప్పుడు ఎగ్జాక్ట్లీ మార్కెట్ ప్రైస్ లో సెల్ చేస్తున్నారు అనుకున్నా $160 మిలియన్ వాళ్ళు ప్రాఫిటబిలిటీతో ఉంటున్నట్టే. సో కాబట్టి ఆ ప్రీ ఐపీఓ లాక్ ఇన్ కంప్లీట్ అవుతున్న డేట్స్ లో పేటిఎం ని, పీబీ ఫిన్టెక్ ని అండ్ డెలివరీని, ఈ 3 స్టాక్స్ ని మనం కీన్ గా గమనించాల్సింది. బికాస్ ఈ 3 స్టాక్స్ లో కలిపి సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళే మెయిన్ ఇన్వెస్టర్. అండ్ మోస్ట్లీ ఈ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన తర్వాత యావరేజ్ గా చూస్తే వాళ్ళు ప్రాఫిటబుల్ గానే ఉన్నారు ఈవెన్ ఇంత ఫాల్ తర్వాత కూడా. సో వాళ్ళ ప్రాఫిట్స్ ని బుక్ చేసుకుంటారా? ఇఫ్ అలా చేస్తుంటే నెగిటివ్, ఇఫ్ అలా చేయకపోతుంటే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ రాంగ్ అవుతాయి. కాబట్టి స్టాక్స్ లో పాజిటివ్ ఆర్ షార్ట్ కవరింగ్ కూడా కనిపించడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ డెలివరీ నెక్స్ట్ వీక్, ఈ వీక్ మనకి పేటిఎం, పీబీ ఫిన్టెక్ అండ్ సఫైర్ ఫుడ్స్ రిలేటెడ్ గానే ప్రీ ఐపీఓ లాక్ ఇన్ అయితే కంప్లీట్ అవ్వబోతుంది. నెక్స్ట్ సన్ టీవీ వాళ్ళ 9% దగ్గరగా ఫాలో అయింది. రీజన్ మనకి క్లియర్ గా స్క్రీన్ పైన కనిపిస్తుంది. రెవెన్యూ మిస్ ఒక బిగ్ వే లో కనిపించింది. ఇన్ఫ్లేషనరీ ప్రెషర్స్ ఉన్నాయి, అందుకే రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ మిస్ అయిందని కంపెనీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ డివిడెండ్ గా వీళ్ళు ₹3.75 ప్రకటించారు. సో ఓవరాల్ నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బిలో ఉంటుండడం, పర్టికులర్లీ ఆన్ రెవెన్యూ సైడ్ సేల్ సైడ్ బిగ్ డ్రాప్ కనిపిస్తూ ఉండడం స్టాక్ లో ఇవాళ ఇంతలా ప్రెషర్ కనిపించింది. నెక్స్ట్ బిహెచ్ఎల్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. నెంబర్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే బిలో ఉంటున్నాయి. పర్టికులర్లీ గవర్నమెంట్ స్పెండింగ్ థర్మల్ పవర్ రిలేటెడ్ గా ఎక్కువ ఉంటుంది. అది బిహెచ్ఎల్ వాళ్ళకి గుడ్ ఆపర్చునిటీ ఇన్ ఫ్యూచర్ లో ప్రొవైడ్ చేస్తున్న నాకు ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లో ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ రిజల్ట్స్ లో థర్మల్ పవర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా బిగ్ నెంబర్స్ అయితే కనిపించట్లేదు. అండ్ ప్రాఫిటబిలిటీ సైడ్ కూడా వీళ్ళ పాత్ క్లియర్ గా లేదని, బై FY24 కి వీళ్ళు ప్రాఫిటబుల్ గా టర్న్ అవుతారని గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు అభిప్రాయపడుతూ ఇక్కడ నుంచి అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి స్టాక్ ₹30 పర్ షేర్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుందని గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు సెల్ రేటింగ్ అయితే ఇస్తున్నారు. ఈవెన్ స్టాక్ కూడా ఇవాళ ఎక్కువగా ఫాలో అయినా ఓవరాల్ రికవర్ అవుతూ నియర్లీ 4% నెగిటివ్ లో క్లోజ్ అయింది. ఎవరైనా బిహెచ్ఎల్ ఇన్వెస్ట్ చేస్తుంటే ఆల్రెడీ ఈ టార్గెట్ ని కొంతసేపు పక్క నుంచి వీళ్ళ అప్కమింగ్ క్వార్టర్లీ నెంబర్స్ లో థర్మల్ పవర్ రిలేటెడ్ గా గ్రోత్ ని ఒకసారి ట్రాక్ చేస్తూ రండి. పర్టికులర్ గా క్వార్టర్ అండ్ క్వార్టర్ బేసిస్ లో ఈ సెగ్మెంట్ లో ఎలాంటి గ్రోత్ ఉందనేది మార్కెట్ అయితే దీని రిలేటెడ్ గానే ఎక్కువ బెట్ చేస్తుంది. స్టాక్ ఇంకా పెరగడానికి ఛాన్స్ ఉంది అంటే అది కేవలం ఈ సెగ్మెంట్ లో వస్తున్న గ్రోత్ ద్వారానే. కాబట్టి అప్కమింగ్ టైమ్స్ లో థర్మల్ పవర్ రిలేటెడ్ గా బిహెచ్ఎల్ వాళ్ళ గ్రోత్ వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ మెడ్ప్లస్ గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ ఇవాళ ఒక పాయింట్ లో బాగా పెరిగి ఓవరాల్ పాజిటివ్ గా 4.5% క్లోజ్ అయింది. వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేశారు. రిజల్ట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయంటే ఏం కాదు, రిజల్ట్స్ యాక్చువల్ గా వీక్ గా ఉంటున్నట్టే. బట్ స్టాక్ ఆల్ టైమ్ హైస్ నుంచి మోర్ దాన్ 55% దగ్గరగా కరెక్ట్ అయినట్లు. కాబట్టి క్రెడిట్ సూస్ అండ్ ఇతర రేటింగ్ ఏజెన్సీస్ ఇక్కడ నుంచి రికవరీ ఉండొచ్చు. స్టాక్ రిలేటెడ్ గా అప్ సైడ్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామని యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు 750, నోమ్రా వాళ్ళు 920 అండ్ క్రెడిట్ సూస్ వాళ్ళు 750 ఇక్కడ నుంచి అప్ సైడ్ టార్గెట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని. ఎలా దీనికి రీజన్స్ స్టోర్ నెట్వర్క్ ఎక్స్పాన్షన్. పర్టికులర్ గా ఈ Q2 లో వీళ్ళు 348 స్టోర్స్ దగ్గరగా యాడ్ చేశారని, అది వీళ్ళ యావరేజ్ రన్ రేట్ కంటే 1.5 టైమ్స్ ఎక్కువ ఉందని అండ్ గ్రాస్ మార్జిన్స్ కూడా ఇక్కడ నుంచి స్టెబిలైజ్ అవుతాయని క్రెడిట్ సూస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఈ టార్గెట్స్ అయితే ఇస్తున్నారు. సో ఆల్రెడీ ఎక్కువ సెల్ ఆఫ్ ఉంటుండడం అండ్ క్రెడిట్ సూస్, నోమ్రా, యాక్సిస్ క్యాపిటల్ వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రైస్ కంటే అప్ సైడ్ ప్రైజెస్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ బై రేటింగ్ ని మెయింటైన్ చేస్తుండడం కూడా స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అవడానికి రీజన్. కానీ స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అవడానికి రీజన్ ప్రెసెంట్ పోస్ట్ చేసిన నెంబర్స్ అయితే కాదు. నెక్స్ట్ రీసెంట్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేసి స్టాక్ నియర్లీ 13% పెరిగాక జొమాటో స్టాక్ ఇవాళ 4% దగ్గరగా డౌన్ అవుతుంది. కానీ రీసెంట్ గా జెఫ్రీస్ వాళ్ళు కూడా జొమాటో రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ 100 అనేలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్న రీజన్స్ జొమాటో వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్ లో జొమాటో వాళ్ళు మెన్షన్ చేస్తున్నవే వీళ్ళు ఇన్ ఏ సిమిలర్ వే మెన్షన్ చేస్తున్నారు. ఫుడ్ డెలివరీ బిజినెస్ బ్రేక్ ఈవెన్ కి వస్తుందని, మీన్స్ అక్కడ లాసెస్ నుంచి ప్రాఫిటబిలిటీకి వస్తుందని. అండ్ ఈవెన్ ఓవరాల్ ఎబిటా కూడా వాళ్ళు చెప్పింది జొమాటో వాళ్ళు 3 to 4 క్వార్టర్స్ లో పాజిటివ్ అవుతారని. ఇది కాక బ్లింకిట్ గురించి జొమాటో మేనేజ్మెంట్ అండ్ ఈవెన్ జెఫ్రీస్ వాళ్ళు వీళ్ళిద్దరు కూడా చెప్తున్నది బ్లింకిట్ ఒక గ్రోత్ వీళ్ళకి పాజిటివ్ గా కనిపిస్తూ అది వీళ్ళ నెంబర్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుందని. బ్లింకిట్ రిలేటెడ్ గా గ్రోత్ ని కూడా మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే అది ఓవరాల్ జొమాటో స్టాక్ ప్రైస్ ఒక వాల్యుయేషన్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా అప్ సైడ్ ఉంటుందనేలా వీళ్ళు భావిస్తూ స్టాక్ ప్రైస్ టార్గెట్ 12 months కి నెక్స్ట్ 12 months కి ₹100 అనేలా జెఫ్రీస్ వాళ్ళు వాళ్ళ టార్గెట్ అయితే ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. ఆర్వీఎన్ఎల్ వాళ్ళు రీసెంట్ గా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. అండ్ తర్వాత వీళ్ళకి మాల్దీవ్స్ రిలేటెడ్ గా మినిస్ట్రీ ఆఫ్
ఎక్స్టర్నల్ అఫైర్స్ దగ్గర నుంచి ఒక పెద్ద ఆర్డర్ కూడా లభించింది. అండ్ దాని తర్వాత ఆర్వీఎన్ఎల్ ఒక డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ రాజేష్ ప్రసాద్ గారు సిఎన్బిసి టీవీ 18 తో మాట్లాడుతూ ఇక్కడ నుంచి వీళ్ళు అప్కమింగ్ టైమ్స్ లో రైల్వేస్ వాళ్ళ దగ్గర నుంచి 20,000 crores విలువ చేసే ఆర్డర్స్ ఒక ఇన్ఫ్లోస్ లభిస్తాయని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారని అండ్ వీళ్ళ ఆర్డర్ బుక్ మార్చ్ 2023 నాటికి 5,000 to 6,000 crore దగ్గరగా ఇంప్రూవ్ అవుతుందనేలా వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉండడం మీన్స్ వీళ్ళు బిజినెస్ ఒక అవుట్లుక్ రిలేటెడ్ గా న్యూస్ ఛానల్స్ తో వీళ్ళు ఇస్తున్న పాజిటివ్ కామెంట్స్ కూడా స్టాక్ ఇవాళ ఇంతలా మూవ్ అవుతుండడం బ్యాక్ ఇంపార్టెంట్ రీజన్. అండ్ స్టాక్ లాస్ట్ 6 months లో రైల్వేస్ రిలేటెడ్ గా ఉంటున్న మర్జర్ స్పెక్యులేషన్స్ అండ్ వీళ్ళు రిలేటెడ్ గా గెలుచుకుంటున్న ఆర్డర్స్ అండ్ రీసెంట్ గా రిజల్ట్స్ అండ్ మేనేజ్మెంట్ ఇస్తున్న పాజిటివ్ అవుట్లుక్ ఇవన్నీ కలిపి యాడ్ అవుతుండడం స్టాక్ రీసెంట్ లాస్ట్ 6 months నుంచి నియర్లీ 80% దగ్గరగా పెరిగింది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ లెవెల్స్ అయితే ఇవాళ ఎగ్జాక్ట్ గా వర్క్ అయ్యాయి. ఓపెనింగ్ దగ్గర నుంచి లిటిల్ వోల్టాలిటీ తర్వాత ఫాలో అవుతున్నప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర నుంచే మార్కెట్ రివర్స్ అయింది అండ్ అలా వెళ్తూ కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచే ఫాలో అయింది. కాబట్టి ఈ బోత్ లెవెల్స్ ని ఇంపార్టెంట్ లెవెల్స్ ని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. ఫ్రెండ్స్ ఇది నేను ఐపీఓ ఒక డ్రా చేయట్లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఇది మీకు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఆల్మోస్ట్ 9:40 అరౌండ్ మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్స్ ఇవాళ మార్కెట్ రిలేటెడ్ గా ప్లే అయిన ఇంపార్టెంట్ లెవెల్స్. సో ఇదే నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ కూడా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా రెసిస్టెన్స్ అయితే ఆర్ ఇంపార్టెంట్ లెవెల్ అయితే చేంజ్ చేస్తున్నాను. ప్రీవియస్ గా కూడా మల్టిపుల్ టైమ్స్ ఒక దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ ఇవాళ కూడా ఆ జోన్ దగ్గర రియాక్ట్ అయింది. కాబట్టి ప్రీవియస్ గా ఉంటున్న రెసిస్టెన్స్ ని చేంజ్ చేసి 42,230 ని ఇంపార్టెంట్ లెవెల్ గా చూడాలనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్తుంటే 42,230 అండ్ డౌన్ సైడ్ వస్తుంటే 41,927. రీజన్ ఇవాళ అండ్ ఈవెన్ 11th November కూడా ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఇక్కడే ఫేస్ చేసింది. కాబట్టి ఈ లెవెల్ నే గమనిస్తున్నాను. అండ్ నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ లో ఉన్న కాంట్రాక్ట్ డేటాను గమనిస్తూ ఉంటే 18,000 to 18,500 ఇన్ బిట్వీన్ మార్కెట్ ఉంటుందనేలా కాల్ అలాగే పుట్ రైటర్స్ అయితే భావిస్తున్నారు. 18,000 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ ఓఐ డేటా ఫ్రమ్ పుట్ రైటర్స్ అండ్ 18,500 దగ్గర కాల్ రైటర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ డేటా బిల్డ్ అవుతుంది. కాబట్టి ఇన్ బిట్వీన్ ఈ 500 పాయింట్ రేంజ్ ని అప్కమింగ్ టైమ్స్ లో నిఫ్టీ రిలేటెడ్ గా మనం గమనించవచ్చు. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.